మంగళగిరి షరాబ్ బజార్ ఇరుకుమయంగా తయారు కావడానికి చాలా కారణాలు ఉన్నాయని గోల్డ్ మర్చెంట్ అందే నాగప్రసాద్ అంటున్నారు. సిటీ కేబుల్ సమర్పిస్తున్న కరచాలనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటర్వ్యూ పూర్తి భాగాన్ని వచ్చే శని ఆదివారాల్లో వీక్షించవచ్చు. బంగారం కొట్లున్న బజారుకి సంబంధించి షరాఫ్ బజారు మంగళగిరిలో బాగా ఫేమస్. అవునండి. మరి చాలామంది పెద్దవాళ్ళు చెప్పటం షరాఫ్ బజార్లో ఇదివరకు 2 జట్కా బళ్ళు తిరిగాయి. జట్కా బండ్ల రోజుల్లో వడ్లపూడి వెళ్ళడానికి ఎదురు బదులు జట్కా బండ్లు వచ్చాయి, మాకు ప్రాబ్లం ఉండేది కాదని అంటారు పెద్ద వయసు వాళ్ళని కదిలిస్తే. ఇంకా మనకంటే ముందు తరం. అవునండి. అసలు ఎందుకని షరాఫ్ బజార్ పరిస్థితి ఏంటి అసలు? ఇక్కడ అట్లా కాదే, ఈ చుట్టుపక్కల పల్లెటూరు నుంచి పొద్దున్నే భోజనం చేసి 10ంటికో 11ంటికో భోజనం చేసి వస్తారు వ్యాపారానికి కొనుక్కోవడానికి. 4 దాకా 5 దాకా ఉండి మళ్ళీ వెళ్ళిపోతారు తీసుకొని, వాళ్ళకి కావాల్సినవి చూసుకొని. ఆ బట్టలు ఎక్కడ అమ్ముతారో ఈ వస్తువు అక్కడ దొరకాలి. మా అభిప్రాయంగా చెప్తున్నా. అట్లా అందుబాటులో ఉంటే వాళ్ళు ఏది కావాలన్నా కొనుక్కెళ్తానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నీకు నేను షాపు బాగానే ఉంది, ఇరుకైపోయిందని చెప్పి మన తెనాల రోడ్లోనో లేకపోతే మన ఈ పద్మశాలి కిలోమీటర్ రూట్లోనో ఆ రూట్లో ఎక్కడ పెట్టా అనుకోండి, కస్టమర్ రావడానికి పెడైపోతుంది. అదే అలవాటు పడ్డ ప్రాంతం. మాకు అనుబంధంగా ఉన్న అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. టెస్టింగ్లు కానీ, హాల్ మార్కింగ్ సెంటర్లు కానీ, గబక్కన ఏదైనా అవసరమైతే వర్కర్తో మాట్లాడడానికి కానీ, ఒక వర్కర్కి పని గంటలో చేసేవారు అనడానికి కానీ ఇవన్నీ అక్కడే ఉన్నాయి. ఇప్పుడు గబక్కన మేము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాం. వెళ్ళాలంటే కార్పొరేట్గానే వెళ్ళాలి, అంటే భారీ స్థాయిలో పెట్టుకోవడానికి వెళ్ళాలి. అప్పుడు ఆ స్థాయిలో ఉంటుంది కాబట్టి ఆ సంబంధించిన కస్టమర్లు వస్తారు అక్కడికి. దానికి కార్పొరేట్ దాకా ఎందుకు? ఇప్పుడు చేనేత షాప్స్ అన్నింటినీ వెడల్పు చేయాలనే ఉద్దేశం మిద్దె సెంటర్ నుంచి. అవునండి. వెడల్పు చేయాలి రోడ్డు అనుకొని పాత గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఒక పెద్ద కాంప్లెక్స్ పాత బస్ స్టాండింగ్లో కట్టారు. వీళ్ళందరూ అక్కడ పోతారు. సరే పోలేదు, అదేదో పోస్ట్ పోన్ అయింది అనుకోండి. మీ గోల్డ్ వాళ్ళ కోసం ఇప్పుడు హబ్ అంటున్నారు. హబ్ అనేది ఇంకా చాలా పెద్దది అనుకోండి. హబ్కు ముందే మధ్యస్థంగా అట్లాంటి పెద్ద కాంప్లెక్స్లోకి షిఫ్ట్ అవ్వచ్చు అందరూ. షాపులు కుదరదండి, షాపులకి వెళ్తే కుదరదు. మళ్ళీ డౌన్ ఫ్లోర్ ఈ బజార్లో ఉన్న వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ వస్తుందా? ఒక 50% సొంత వాళ్ళు ఉన్నారు, 50% అద్దెరోళ్ళు ఉన్నారు. సొంత ఆయన ఏమనుకుంటాడు, నాది అట్లా ఉంటే ఉంటుందిలే, నేను ఇక్కడి నుంచి కదలాల్సిన పని ఉంటాడు. అద్దెరోళ్ళు ఏమనుకుంటాం, వెళ్ళాలనుకుంటాం, వెళ్తే బాగుంది. కానీ ఇప్పుడు నేను అక్కడ షాప్ తీసి అక్కడ పెడతా, రేపు ఇంకోటి దీనిలో షాప్ పెడితే నేను ఖాళీ చేయగానే గోల్డ్ షాపే, అదేలేండి, నా వ్యాపారం దెబ్బతింటుంది, నాకున్న గుడ్ విల్ పోతుంది అక్కడి నుంచి. అందరు కదలరు. ఇది వేరే ఊళ్ళో ఇంతే జరిగిందండి. నేను వ్యాపారం చేసే ఒక ఊళ్ళో తెలంగాణలో గోల్డ్ కాంప్లెక్స్ కట్టారు 1995లోనే. 1995లోనే గోల్డ్ కాంప్లెక్స్ కట్టారు. 100 షాపులు కట్టారు. పైన హౌస్, కింద షాపు, ఇట్లా బోరుగా ఉంటుంది, ఇటుపక్క. 2009, 2020 వరకు నేను 2015 వరకు నేను ఊరు వెళ్తానే ఉన్నాం. కానీ ఒక్క షాప్ కూడా ఇక్కడి నుంచి అక్కడ చేంజ్ అవ్వాలి.